ఆయుధం చేతిలో పట్టుకొని వాణ్ణి, కంటికి ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చెయ్యని వాణ్ణి, అంజలి ఘటించిన వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి, పలాయన మంత్రం పఠిస్తూ పారిపోతున్న వాణ్ణి చంపకూడదు. కాబట్టి మన కంటికి ఎదురుగుండా కనపడి యుద్ధం చెయ్యట్లేదు, ప్రచ్ఛన్నంగా యుద్ధం చేసేవాణ్ణి సంహరించే అధికారం మనకి లేదు. కాబట్టి లక్ష్మణ, మనం ధర్మానికి కట్టుబడాలి. కానీ ఇవాళ ఇంద్రజిత్తు మాత్రం ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఓర్చుకుంటూ బహుపరాకుగా చూసి ఎటువైపు నుంచి బాణములను ప్రయోగిస్తున్నాడో ఆ బాణములను ఆకాశంలోనే విరగ్గొడుతూ మేఘనాథుడు ఎక్కడున్నాడో చూసి అటు బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిద్దాం అన్నాడు. ఈ మాటలు విన్నాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణులు చాలా పరాకుగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేస్తే చాలా ప్రమాదం, వీళ్ళ బుద్ధి యందు మోహాన్ని పుట్టించారు. వీళ్ళందరూ